నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే అసలు ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం, అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏంది, వీటి గురించి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తే, ఎలక్టోరల్ బాండ్స్ పొలిటికల్ పార్టీలకు బినామీలుగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇచ్చేటువంటి లావాదేవీలు, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి విరాళాలు ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల బీజేపీ, మోడీకి అపారమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అదానీ లాంటి కంపెనీల నుండి వేల కోట్లు ఏ లెక్క లేకుండా తీసుకోవడానికి 2018లో మోదీ పడినటువంటి పెద్ద కుట్ర ఇది. డబ్బులు తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ఇప్పుడు ఖచ్చితంగా తప్పనిసరి ప్రజలకు తెలిసిపోతుంది. ఈ బాండ్ల రూపంలో అయితే ఎవరికి తెలియదు. ఇవి కేవలం ఎస్బీఐ దగ్గరనే ఈ డేటా మొత్తం ఉంటుంది. ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇన్ని రోజులు ప్రజలకు తెలియకుండా అదానీ లాంటి వాళ్ళ దగ్గర వేల కోట్లు తీసుకొని ఈయనకు బినామీగా పెట్టుకొని, ఈ అదానీ లాంటి కంపెనీలకు వేల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చి ఆయనకు బినామీగా పెట్టుకొని ఈ భారతదేశంలో మొత్తం మోడీ పేరుతో అదానీ తాకట్టు పెట్టుకున్నాడు భారతదేశాన్ని. ఈ దేశంలో జరుగుతున్నది ఇదే. 2018లో ఇవన్నీ ప్రజలకు తెలిస్తే ప్రజలు తిరగబడతారని చెప్పేసి ఇట్లాంటివి తెలియకుండా, ఇలాంటి ప్రజలకు తెలియకుండా ఈ ఎలక్టోరల్ బాండ్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేసిండు మోడీ. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వాలంటే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇస్తారు. ఇప్పుడు అది రద్దయింది కాబట్టి ఏది చేసినా కూడా ప్రతిదీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది. బీజేపీ, మోడీ ఎంత ప్రమాదకరమో మీకు చాలా తెలవట్లేదు. మోడీ ఈ దేశానికి చాలా ప్రమాదం తాగింది మోడీ వల్ల. ఇప్పుడు అదానీ లాంటి వాళ్ళ కంపెనీలకు కానీ ఇంకా ఆయన కొన్ని కార్పొరేట్ కంపెనీల ద్వారా వచ్చే సొమ్ము ప్రజలకు తెలియకుండా ఇట్లాంటి సొమ్ము అంతా తీసి కూడబెట్టుకొని రాజకీయాలకు వాడుకొని ఈ ప్రజలకు తెలియకుండా వాడుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తీసుకున్నటువంటి అన్ని పార్టీలు తీసుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కానీ ఇంకేంచి కానీ ఏ విరాళాలను తీసుకున్నా అవి బహిర్గతం చేస్తాం, ఒక వెబ్సైట్లో పెడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కోర్టు కూడా ఆ విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా తెలుస్తుంది మోడీ యొక్క బినామీలు ఎంతమంది ఉన్నారు, మోడీకి ఎక్కడి నుంచి ఎంత సొమ్ము వచ్చింది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు చూడొచ్చు. బీజేపీ ఎంత స్వార్థపూరితంగా ఆలోచించిందో మీరు ఒకసారి గమనించండి. 2018లో తీసుకొచ్చినట్టు ఈ నల్ల చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు కార్పొరేట్ కంపెనీల నుంచి తీసుకున్నారు. కార్పొరేట్ కంపెనీలు తీసుకొని ఏం చేసి తెలుసా, కార్పొరేట్ కంపెనీలకు మళ్ళీ ఈ దేశాన్ని అమ్మిపెట్టిరు. అంతే, ప్రజల సొమ్ము అంతా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడమే. కార్పొరేట్ కంపెనీల బిజినెస్ ఇది. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు సంపాదించుకునే బిజినెస్ తయారు చేస్తాం. వాడు 100 కోట్లు ఇస్తే ఏం చేస్తాడు, 1000 కోట్లు సంపాదించుకుంటాడు ఈ దేశం మీద. కాబట్టి ఇలాంటి స్వార్థమైన రాజకీయాలను తిప్పికొట్టాలి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో బీజేపీకి ఓటేస్తే మనకు ఎలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వస్తాయో మీరు చూడొచ్చు, మీకు తెలుస్తుంది. అది బీజేపీకి ఓటేస్తే దానికి తగిన పరిణామం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలందరూ. ఇది వాస్తవం. ఎలక్టోరల్ బాండ్ రద్దు చేసి సుప్రీంకోర్టు చాలా మంచి పని చేసిందని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు తెలవాలి కదా, నీకు ఏ పార్టీకి ఎంత ఇస్తుంది, ఎవరికి ఎంత ఇస్తుంది అనేది తెలవాలి కదా, ప్రజలకైతే తెలవాలిగా. రేపు ఈ పలాని కంపెనీ, ఈ పలాని అదాని కంపెనీ పలాని మోడీకి డబ్బులు 100 కోట్లు ఇచ్చిందంటే తెలుస్తుంది. అరే నువ్వు మరి రేపు నెక్స్ట్ నువ్వేదన్నా టెండర్ అదో ఇచ్చినప్పుడు అరే నీకు అది ఇచ్చింది కాబట్టి నువ్వు ఇది ఇచ్చిందని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది ప్రజలకు. అది అప్పుడు నీకు ఓటేయాలని అవుద్దా అనేది ఆలోచించుకుంటారు ప్రజలు. కాబట్టి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడం చాలా మంచి పరిణామం. ఈ దేశంలో రాజకీయ పార్టీల యొక్క స్వార్థ బుద్ధిని బయటకైతే పెట్టింది. రేపు మనం వెబ్సైట్లో పెడితే ఖచ్చితంగా మీకు ఏ కంపెనీ నుంచి ఏ పార్టీకి ఎంత వచ్చింది, ఏ కార్పొరేట్ కంపెనీకి నుంచి ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చినాయో కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మంచి పరిణామం. ఎవరు ఏంటో కూడా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.